మనం ఈరోజు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ గురించి చూద్దాం. అంటే తెలుగులో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఎవరైనా బ్రెడ్ ఎర్నర్ అంటే కుటుంబ పెద్ద ఎవరైనా చనిపోయి ఉంటే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఇక్కడ చూస్తే 18 to 59 18 నుండి 59 ఏళ్ల మధ్యలో వయసులో గల సంపాదన పరుడు ఎవరైనా చనిపోయినట్లయితే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ మనకి 20,000 ఏకమొత్తం సహాయం అందిస్తుందండి. ఇక్కడ వస్తే మనకి ఈ లక్ష్యం ఎవరనేది అంటే పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం అనేది లక్ష్యం అండి. అర్హతలు వచ్చేసి బిలో పవర్టీ లైన్, కుటుంబంలో ప్రధాన సంపాదనదారుడు మరణించి ఉండాలి, ఆయన వయసు 18 నుండి 59 వయసు మధ్యలో ఉండాలండి. ఈ ప్రయోజనం వచ్చేసి 20,000 మొత్తం మొత్తంలో ఇస్తారండి. ఇది మనకి నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ద్వారా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ స్కీము ఎలిజిబిలిటీలో ఉందండి. ఇక్కడ ఈ పథకానికి సంబంధించి ఒకసారి మళ్ళీ మనం దరఖాస్తు చేసుకోవడానికి ఏంటో అని చూద్దాం. నేను చెప్పినట్టే 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉండాలి. తర్వాత ఆ ఫ్యామిలీ చనిపోయిన ఆయన 2017 ఏప్రిల్ 12 తర్వాత చనిపోయిన వారికి మాత్రమే ఇది ఎలిజిబుల్ అండి. తర్వాత డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. డెత్ సర్టిఫికేట్ అయితే వీళ్ళకి ఇన్కమ్ 60,000 ఉండాలి, 60,000 లోపు ఇన్కమ్ ఉండాలి. దాంతోపాటు బ్యాంక్ పాస్బుక్, ఆధార్ జిరాక్స్, డెత్ సర్టిఫికేట్ ఈ మూడు కూడా అటాచ్మెంట్స్ పెట్టాలి. ఆల్రెడీ ఒకసారి పొందిన వాళ్ళు అంటే ఇది లైఫ్ టైంలో ఒకసారి వస్తుందండి. ఈ 20,000 ఆల్రెడీ ఎవరైనా పొంది ఉంటే వాళ్ళకి మళ్ళీ ఈ స్కీమ్ ఎలిజిబుల్ కాదండి. ఓకే, సో ఇదే సేమ్ ఇంగ్లీష్లో కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎవరైనా ఇంగ్లీష్లో తెలుసుకోవాలంటే ఫ్యామిలీ మస్ట్ బి లిస్టెడ్ టు బిలో పవర్టీ లైన్ అండ్ అదే ఎవరైతే చనిపోయారో ఆయన 18 నుంచి 59 సంవత్సరం 18 to 15 years ఏజ్లో ఉండాలి. ఆ ఇన్కమ్ అదే మెయిన్ అంటే ఇన్కమ్ హోల్డ్ ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళే ఉండాలి. ఓకే, అది కూడా ఇక్కడ చూడండి 2 years విత్ ఇన్ 2 years అంటే చనిపోయిన 2 సంవత్సరాల లోపే ఈ స్కీమ్ని అప్లై చేసుకోవాలి. ఇది వన్ టైం అమౌంట్ 20,000 అనేది వన్ టైంలో ఇస్తారు. చాలామందికి డౌట్ ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి, ఐ మీన్ ఎక్కడ అప్లై చేయాలనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఇది డైరెక్ట్గా మీరు మీ ఎంఆర్ఓ ఆఫీస్, మీ ఏ మండలం అయితే ఆ మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈ అప్లికేషన్ ఏదైతే నేను అటాచ్మెంట్స్ చెప్పానో అటాచ్మెంట్స్ పెట్టేసి మీరు అక్కడ ఇస్తే వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో వెరిఫికేషన్ చేసుకుని ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే మీకు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.